శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అనేది కింగ్డమ్ ట్రైలర్ చూసారా? చూసా అన్న, బాగుంది. ఎలా అనిపించింది? సూపర్ అనిపించింది అన్న. డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తున్నాడు అన్న. దాంట్లో బీజిఎం కానీ ఆయన యాక్టింగ్ కానీ ఎలా అనిపించింది? అన్న యాక్టింగ్, అనిరుద్ బీజిఎం అంతా వేరే లెవెల్గా ఉంది. ఈసారి పక్క హిట్ కొడతాడు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈవెంట్లో ఏమన్నా అంటే వెంకటేశ్వరి టెంపుల్ ఆశీస్సు కనుక ఉంటే పెద్దోని అయిపోతుందని చెప్పేసి అన్నారు కదా, అది చాలా ఓవర్ అనిపిస్తుంది చాలా మంది అంటున్నారు. దాని గురించి ఏమన్నా? ఓవర్ కాదన్న, ఇంతకుముందు మన బన్నీ అన్న ఇన్స్పిరేషన్తో తీసుకున్నాడు అన్న. బాగుంది అది. ఆ డైలాగ్ కొట్టింది కాబట్టి మా బన్నీ అన్న ఫ్యాన్స్ ఈసారి పక్క హిట్ కొట్టాలనుకుంటున్నాం. అంటే ఈ సినిమాలో వచ్చేసి అల్లు అర్జున్ గారు ఒక చిన్న పాత్ర చేయబోతున్నారు అని చెప్పేసి అనుకోవచ్చా? అనుకుంటున్నారు, బట్ చేస్తే ఇంకా మంచిగా ఉండేది. చేయాలి. వీళ్ళిద్దరు వచ్చేసి ప్రతి మూవీకి రౌడీ నుంచి డ్రెస్సెస్ అనేది వెళ్తూ ఉంటాయి అల్లు అర్జున్ గారికి. సో వీళ్ళిద్దరి మధ్య మంచి సన్నిహిత్యం ఉంది కాబట్టి చేయొచ్చు అనుకోవచ్చా? ఎట్లా? ఏమో నాకు చేస్తారో లేదో. ఇప్పుడు అల్లు అర్జున్ అన్న అయితే చాలా ఈజీగా ఉన్నాడు. చేస్తే బాగుండేది. ఇంకా సినిమా మంచి కాన్సెప్ట్తో వెళ్తుంది. అంటే కొందరు ఏమంటారు అంటే అల్లు అర్జున్ గారు ఎందుకు చేస్తారు, అల్లు అర్జున్ గారిది రేంజ్ వచ్చేసి ఇండియా వేజ్గా ఉంది, మన విజయ్ దేవరకొండ ఓన్లీ తెలుగు వరకే ఉంది, ఆయన చేయకపోవచ్చు అని చెప్పేసి అంటారు. దాని గురించి ఏమంటారు? అది కూడా కరెక్టే అన్న. ఆయన ఇప్పుడు చాలా బిజీ పర్సన్, చాలా ఫిల్మ్స్ వెయిటింగ్లో ఉన్నాయి. ఇంకా ఏమో చేయకపోవచ్చు, చేయలేడేమో తెలియదు. చేస్తే బాగుండేది. ఇంకా నా ఇదివరకు జుట్టు గడ్డం వేసుకొని ఉండేవాడు, ఇప్పుడు గుండు ఒక రకంగా ఒక విధంగా ఉంది. అప్పుడులో బాగున్నాడు, ఇప్పుడు బాగున్నాడు విజయ్ దేవరకొండ అన్న. ఎప్పుడు కూడా ఏ లుక్ లో కూడా బాగుంటాడు. ఈ లుక్ ఇంకా కొద్దిగా కొత్తగా అనిపిస్తుంది. బాగున్నాడు ఈ లుక్ లో కూడా. చాలా ఫ్యాన్స్ గుండె చేసుకుంటారు. మరి ఫ్యాన్స్ అవ్వచ్చు అంటారా? ఏమో నాది చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం. కానీ హీరో అయితే వేరే లుక్ లో అయితే బాగున్నాడు కదా.